రూరల్ సర్వే నంబరు 452 అండ్ 478 సర్వే నంబర్లో 10 సెంట్లు అంటే 66x64. ఈ 2007లో ఈ వరప్రసాద్ నాకు అగ్రిమెంట్ రాసిస్తున్నాడు. ఫుల్ పేమెంట్ తీసుకొని అగ్రిమెంట్ రాసిస్తున్నాడు. ఆ తర్వాత అతన్ని ఎన్నిసార్లు అడిగినా కూడా రిజిస్టర్ చేయలేదు. రిజిస్టర్ చేసిన దానివల్ల మేము 2012లో కోర్టులో వేసినాము. కోర్టులో వేస్తే కోర్టు 2012లో కోర్టు డిగ్రీ ఇచ్చింది. ఆ డిగ్రీలో ఒక నెల లోపల రిజిస్టర్ చేయమని చెప్పింది అతనికి. కానీ అతను చేయలేదు. దానికి మేము 2014లో ఈపీ వేసినాము. ఈపీ వేసిన తర్వాత ఆ ఈపీలో కూడా ఆయన కంటెస్ట్ చేసినాడు. కంటెస్ట్ అయినా కూడా ఈపీ డిస్మిస్ అయ్యి 2022లో కోర్టు మాకు రిజిస్ట్రేషన్ చేపించింది. మళ్ళీ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఈ కోర్టు ద్వారా ఈ స్థలాన్ని మాకు దండోరా కొట్టి ఈ స్థలం మీదే అని చెప్పి మాకు హ్యాండ్ ఓవర్ చేసినారు. ఆ హ్యాండ్ ఓవర్ చేసినప్పటి నుంచి మా స్వాధీనంలో ఉంది. ఈ మధ్యలోనే ఎవరో మాకు తెలియకుండా అనాథరిగా ఎవరో బండల స్లాబ్స్ నాటినారు. ఆ స్థలంలో నేను ఉన్నాను. 64x66. ఎవరు అంటే మురళి అనే అతను బండలు నాటాడు. నేను చూడలేదు. మురళి అనే అతను బండలు నాటాడు. మాదే మాకు అదే అగ్రిమెంట్ తర్వాత కోర్టు ఆర్డరు, కోర్టు డిగ్రీ, తర్వాత ఈపీ ప్రకారం కోర్టు రిజిస్ట్రేషన్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత మళ్ళీ కోర్టే మాకు ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేసింది. ఇక్కడికి వచ్చి దండోరా కొట్టి ఈ స్థలం ఫలానా అని వరదకి సంబంధించిందని దండోరా కొట్టి మా హ్యాండ్ ఓవర్ చేసినారు. అప్పటి నుంచి ఖాళీగా ఉండింది. ఈ మధ్యలో వచ్చి ఆయన వేసుకున్నాడు. ఇంతవరకు ఎవరు చేయలే. పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారికి మొన్న సోమవారంగా అంతకుముందు సోమవారము కంప్లైంట్ 2వ తేదీ కంప్లైంట్ చేశాను. ఆయన 1 టౌన్ సిఐకి ఇచ్చినారు. 1 టౌన్ సిఐ గారి దగ్గర పెండింగ్ ఉంది. సిఐ గారి దగ్గరికి పోయినాను. పోయిన తర్వాత ఇది పరిస్థితి. ఎవరు ఇంజక్షన్ లేదు. కోర్టులో వాళ్ళకి ఏం స్టే లేదు, ఇంజక్షన్ లేదు, ఏం లేదు, ఏం రాలే. మనకు నోటీస్ వస్తుంది కదా, మనకు నోటీస్ వస్తుంది. వాళ్ళు కోర్టుకి వేసినారు, నోటీస్ వచ్చింది మనకు. తర్వాత దానికి ఇంజక్షన్ ఏం లేదు. కోర్టులో పెండింగ్ ఉంటుంది మనకు. వరప్రసాద్ వర్సెస్ మా కోర్టులో జరగలేదు. కోర్టులో అంతా అయిపోయింది, ఏం లేదు. వరప్రసాద్ ఓడిపోయినాడు. మా కోర్టు రిజిస్ట్రేషన్ చేసింది. మా స్వాధీనంలో స్థలం ఉండదు. ఈ మధ్యలో మురళి అతను చేసుకున్నాడు. ఆయన కూడా కోర్టులో పిటిషన్ వేసినాడు. మాకు నోటీస్ వచ్చింది. మేము రిప్లై ఇచ్చినాము. కానీ ఇంజక్షన్ కానీ స్టే కానీ ఏం లేదు. మళ్ళీ మా పేపర్లన్నీ మాకే పవర్గా ఉంది. స్థలం కూడా ఖాళీగా ఉండింది. ఈ మధ్యలో మాకు తెలియకుండా రాత్రులు నాటుకున్నారు. అందువల్ల నా స్థలంలో నేను తీసేపించుకుంటాను.